మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దైవజనురా, వారి మీరు అనుగ్రహించిన వేదాంత విద్యను బట్టి సేవ చేస్తూ పట్టణ సంఘాలలో, గ్రామ సంఘాలలో అనేక మంది మధ్య సేవ చేశారు. వారు గుర్తుగా ప్రభు ఈ స్థలంలో కొన్నారు. ఇక్కడ నీ నామమున మందిరము నిర్మించారు. ఆ దంపతులను దీవించండి, పాపను దీవించండి. వారికి మీరు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మనస్సును బట్టి, వారికి మీరు ఇచ్చినటువంటి ప్రభు హిస్టారికల్ ఎవిడెన్స్ను బట్టి మీకు తగని చెల్లిస్తున్నా. స్వచ్ఛని ప్రభు అమ్మాయి వారికి ఇచ్చిన మీ దర్శనము ద్వారా ఈ మందిరమును నిర్మించి ఇక్కడ అనేక ఆత్మలు సంపాదించుటకు మందిరాన్ని స్థిరపరిచారు. అయితే ఈ మందిరములో కావలసినటువంటి వస్తు సామగ్రి అనేక మంది మీరు మీ దయ వల్ల ఇస్తూ వచ్చారు. దావీదు మహారాజు ఈ దినమున మందిరమునకు అవసరమైన వస్తువులు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే ఈ దినమున ఇవ్వండి ప్రభువ ఆయన ప్రకటన చేశారు. అనేకములు మందిరములో నిండినవి తండ్రి వస్తువులని. ఈ దినమున ప్రత్యేకముగా తండ్రి ఈ సింహాసనము మీద, పుల్పీటు మీద ప్రభువ ఈ వేదికను మీ ప్రేరణతో సిద్ధపరచుచేటువంటి తండ్రి, ప్రధాని కొరకు ఆయన భార్య పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభువ వారిని మీరు ఏర్పరచుకున్నారు, మీ సేవలో ఉన్నారు. ఆమె విద్యా ఉపచారానికి పనిచేస్తుంది. ఇలాగ వారిని ఆశీర్వదించారు. గుర్తుగా ప్రభువ దీన్ని ఏర్పరిచారని ఇప్పుడే ప్రభువ స్పష్టంగా చెప్పారు. అందుని బట్టి వారి కుటుంబం దీవించండి. అలాగే ప్రభు శంకరటువంటి ఒక వ్యక్తి మార్చాలి. ఆయన చేసినటువంటి అడ్వకేషన్ బట్టి, సహాయాన్ని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ సహాయం చేశారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం.